तुकाराम मुंडे the man making all the headlines. 21 साल के करियर में 25 बार ट्रांसफर. The Singham of the food industry. डर लगने की कोई बात ही नहीं इसमें. दस में जॉब और अपने जॉब से क्यों डरना. मुंबई के बहुत ही मशहूर आइसक्रीम पार्लर के रुस्तम का लाइसेंस सस्पेंड कर दिया गया. वहाँ के जो फूड हैंडलर्स थे उनके धोए वाले कपड़े भी वहीं थे. चूहे भी वहाँ इधर उधर घूम रहे थे. मैं ऑफिसर्स के पैर के नीचे से एक भी नहीं से मल्टीपल थे. It was very viral. This is this video of someone almost swimming in soya chop. If somebody is doing that, it's really disgusting. I don't think that is going to solve the problem permanently. What is going to solve the problem permanently is there is no category called energy drink. वो इंडिया में इसलिए नहीं हो रहा है, नॉट रिकमेंडेड लिखा है ना, बैन नहीं लिखा है. ఒక వ్యక్తిని చూసి ఇంతమంది ఎందుకు భయపడుతున్నారు అండ్ ఆయన చేసిన వర్క్ ఏంటి? బిఫోర్ ద డే చాలా వరకు కల్తీలు జరిగాయి. అయితే ఇప్పుడు కల్తీ చేయాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం ఎవరు? ఒక ఆఫీసర్ ని 20 years లో 25 times ట్రాన్స్ఫర్ చేశారు. అలా ఎందుకు చేశారు? ఒక వ్యక్తి కోసం ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు భయపడుతున్నారు? ఇంతమంది భయపడుతున్నారంటే అసలు ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా? అండ్ నేను గురించి రకరకాల సోషల్ మీడియాస్ లో చాలా సార్లు మీరు విని ఉంటారు. ఈ రోజు మనం క్లియర్ గా అసలు ఈయన ఎవరు అండ్ ఈయన గురించి కంప్లీట్ డీటెయిల్ తో పాటు ప్రెసెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ లో ఉన్న పీపుల్ ఈయన చూసి ఎందుకు భయపడుతున్నారో దాన్ని మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా మనం మాట్లాడదాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని అండ్ అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ తన్వి. 1975 June 3 మహారాష్ట్రలోని బేడా జిల్లాలో తాడ్సన్ గ్రామంలో తుకారాం ముండే గారు జన్మించారు. ఎడ్యుకేషన్ మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ లో కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మర్త్వాడ యూనివర్సిటీలో సైన్స్ తో పాటు అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2004 లో ఆల్ ఇండియన్ ర్యాంక్ లో 20 ర్యాంక్ లో ఈయన సెలెక్ట్ అయ్యారు. ఐఏఎస్ ట్రైనింగ్ ని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మైసూర్ లో కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈయన ఐఏఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 20 years లో 25 times ని డిఫరెంట్ పోస్టింగ్ లో ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ 2024 లో సోలాపూర్ డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తుకారాం ముండే గారి ముందు ఒక పెద్ద సమస్య ఉంది. కరువు, నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్న గ్రామాలు అండ్ వ్యవసాయానికి సరిపోని నీరు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఆయన అప్పుడు ఫోకస్ చేసింది ఒకే విషయం పైన, ఉన్న నీటిని ఎలా కాపాడుకోవాలి అండ్ వర్షపు నీటిని ఎలా నిల్వ చేయాలనే దాని గురించి. చెక్ డ్యామ్, నాలా డీపింగ్ అండ్ అలాగే ఫార్మ్ పౌండ్, వాటర్ హార్వెస్టింగ్, ఇలా ఎన్నో వాటర్ కన్వర్జేషన్ వర్క్స్ పై అడ్మినిస్ట్రేషన్ ను ఫోకస్ చేశారు. వర్షపు నీరు వృధాగా వెళ్లిపోకుండా అండ్ అదే నీటిని గ్రామాల్లో నిల్వ చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఈ పనుల వల్ల సోలాపూర్ లో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అందుకే తుకారాం ముండే గారి పేరు ముందు కేవలం ఐఏ ఆఫీసర్ గా మాత్రమే కాకుండా వాటర్ మ్యాన్ ఆఫ్ మహారాష్ట్ర కూడా వినిపించడం మొదలైంది. అండ్ ఇప్పుడు తుకారాం ముండే గారి ముందు మహారాష్ట్ర ఎఫ్డిఏ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఫోకస్ ఒక్క రెస్టారెంట్ల మీద మాత్రమే కాకుండా సేఫ్ ఫుడ్, సేఫ్ డ్రగ్, సేఫ్ మహారాష్ట్ర అనే ప్లాన్ తో మిల్క్ సప్లై చైన్ నుంచి రెస్టారెంట్ వరకు, మ్యానుఫాక్చరర్స్ నుంచి క్విక్ కామర్స్ వేర్ హౌస్ వరకు ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ ను స్టేట్ వైడ్ గా పెంచారు. మిల్క్ అడల్టరేషన్ పై స్ట్రిక్ట్ లేబులింగ్, ట్రేసబిలిటీ, కోల్డ్ చైన్ నార్మ్స్ అండ్ గుట్కా పై స్టేట్ వైడ్ క్రాక్ డౌన్, రెస్టారెంట్ లో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్, హైజీన్ వైలేషన్ ఉంటే లైసెన్స్ సస్పెన్షన్. అండ్ అంతేకాదు పెద్ద బ్రాండ్స్ అయినా చిన్న ఫుడ్ బిజినెస్ అయినా రూల్స్ వైలేషన్ చేస్తే యాక్షన్ తప్పదనే మెసేజ్ ఇచ్చారు. మరి ఈ యాక్షన్ వల్ల ఎప్పటి వరకు ఏం బయటపడింది అండ్ ఎన్ని రైట్స్ జరిగాయి అండ్ ఎంత అడల్టరేటెడ్ ఫుడ్ పట్టబడింది, ఎన్ని లైసెన్స్ సస్పెండ్ అయ్యేదాన్ని ఇప్పుడు అదే మనం ఒక్కొక్కటే చూద్దాం. ముందుగా తుకారాం ముండే గారు ఎఫ్డిఏ కమిషనర్ గా బాధ్యత చేపట్టిన తర్వాత 2 నెలల్లోనే 1100 పైగా రైట్స్ చేశారు. అండ్ ఈ రైట్స్ కేవలం రెస్టారెంట్ కే కాకుండా హోల్సేలర్స్, మ్యానుఫాక్చరర్స్, రిటైలర్స్, హోటల్స్, డబాస్, ఫుడ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ క్యాంటీన్స్ అండ్ చివరికి క్విక్ కామర్స్ హోరేస్ వరకు కూడా ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ వెళ్ళాయి. అంటే ఒక ఫుడ్ ప్రొడక్ట్ తయారయ్యే దగ్గర నుంచి అంటే అది మన చేతి వరకు చేరే మొత్తం సప్లై చైన్ ని చెక్ చేయడం ఈ క్రాక్ డౌన్ లో మెయిన్ పార్ట్ గా ఉంది. ఇందులో మొదటగా ఎక్కువ ఫోకస్ చేసిన వాటిలో మిల్క్ అడల్టరేషన్. ఎందుకంటే పాలు అనేది ప్రతిరోజు కోట్లాది మంది ప్రజలు ఉపయోగించే ఒక ఫుడ్ ప్రొడక్ట్ కాబట్టి డైరీ షాప్ లో మాత్రమే ఇన్స్పెక్షన్ చేయడం కాకుండా మిల్క్ కలెక్షన్ సెంటర్, డైరీ, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్ ఈ మొత్తం చైన్ లో ఎక్కడ అడల్టరేషన్ జరుగుతుందని గుర్తించడంపై మెయిన్ ఫోకస్ పెట్టారు. అండ్ మిల్క్ విషయంలో లేబులింగ్, ట్రేసబిలిటీ, కోల్డ్ చైన్, స్టోరేజ్ కండిషన్స్ ఇవన్నీ ప్రాపర్ ఫాలో అవుతున్నా లేదన్న దాన్ని కూడా చూశారు. అంతేకాకుండా సింథటిక్ మిల్క్ తయారీపై పెద్ద క్రాక్ డౌన్ జరిగింది. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలో ఎఫ్డిఏ మరియు పోలీస్ కలిసి ఒక ఆపరేషన్ నిర్వహించి అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ లో సింథటిక్ మిల్క్ తయారీకి సంబంధించిన నెట్వర్క్,
అండ్ అక్కడ మిల్క్ తయారీలో ఉపయోగిస్తున్న కొన్ని రా మెటీరియల్స్ కూడా గుర్తించి అండ్ ఈ ఆపరేషన్ లో 13 మెంబర్స్ దాకా కూడా అరెస్ట్ చేశారు. సింథటిక్ మిల్క్ తయారీకి సంబంధించిన మెటీరియల్ కూడా సీజ్ చేశారు. అండ్ ఈ మెటీరియల్ వాల్యూ సుమారు 1.48 crores. అంటే కేవలం కల్తీపాలు అమ్ముతున్న వ్యక్తిని పట్టుకోకుండా అండ్ ఆ కల్తీపాలు వెనుకున్న మ్యానుఫాక్చరింగ్ నెట్వర్క్ ని గుర్తించే ప్రయత్నం జరిగింది. ఇక జూలైలో మరొక స్టేట్ వైడ్ మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ట్రాక్ జరిగింది. అండ్ ఒక్క రోజు జరిగిన ఆపరేషన్ లో 58 హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ మరియు దాబాసులు కూడా ఇన్స్పెక్ట్ చేశారు. అండ్ ఈ ఇన్స్పెక్షన్ లో అప్రాక్సిమేట్లీ 1952 లీటర్స్ మిల్క్, 320 kilograms ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ ని సీజ్ చేశారు. అండ్ ఈ డైరీ ప్రొడక్ట్స్ లో బాసుంది, ఐస్ క్రీమ్స్ వంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అన్సేఫ్ లేదా నాన్ కాంప్లిమెంట్ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వెళ్లకుండా వాటిని సీజ్ చేసి తదుపరి చర్యలు కూడా తీసుకున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే FDA యాక్షన్ అంటే కేవలం రైడ్ చేసి వెళ్ళిపోకుండా ఇన్స్పెక్షన్, శాంపిల్ కలెక్షన్, సీజర్, లాబొరేటరీ టెస్టింగ్, లైసెన్స్ యాక్షన్ ఇలా కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇక రెస్టారెంట్ విషయంలో కూడా ఇదే అప్రోచ్ కనిపించింది. కిచెన్ లో క్లీన్నెస్ ఎలా ఉంది, ఫుడ్ స్టోరేజ్ ఎలా ఉంది, ఎక్స్పైరీ డేట్స్ ప్రాపర్ మెయింటైన్ చేస్తున్నారా, లేదా పెట్స్ లేదా ఇన్సెక్ట్స్ ఉన్నాయా, రా ఫుడ్, లిక్విడ్ ఫుడ్ ని సేఫ్ అండ్ సపరేట్ గా చేస్తున్నారా, ఫుడ్ లైసెన్స్ ఉందా అండ్ ఇలాంటి అంశాలపై సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేశారు. సీరియస్ వైలేషన్ కనిపిస్తే లైసెన్స్ సస్పెన్స్ వరకు కూడా యాక్షన్ తీసుకున్నారు. పూణే డివిజన్ లో జరిగిన ఒక 3-day ఇన్స్పెక్షన్ డ్రైవ్ లో అండ్ అప్రాక్సిమేట్లీ 70 హోటల్స్ అండ్ రెస్టారెంట్ ను ఇన్స్పెక్ట్ చేసి 7 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ను సస్పెండ్ చేశారు. తుకారం ముండే గారి క్రాక్ లో FDA మాత్రమే కాకుండా పోలీసులు కూడా మెయిన్ పార్ట్ ని ప్లే చేశారు. ప్రత్యేకంగా బ్యాండ్ గుట్కా, పాన్ మసాలా నెట్వర్క్ పై FDA మరియు పోలీస్ కలిసి యాక్షన్ తీసుకున్నారు. 2026 May 25 నుంచి June 11 వరకు కూడా 354 ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ జరిగాయి. ఇందులో 235 FIRలు అండ్ అలాగే 359 మెంబర్స్ ని అరెస్ట్ చేసి 274 ఎస్టాబ్లిష్మెంట్స్ ని సీజ్ చేశారు. అండ్ సుమారు 3.27 crores విలువైన ప్రాబియేటెడ్ ప్రొడక్ట్స్ ని సీజ్ చేశారు. ఇక June 1 నుంచి 5 వరకు జరిగిన మరో స్టేట్ వైడ్ డ్రైవ్ లో 195 రైడ్స్ లో 192 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. అండ్ దీంతో పాటు అప్రాక్సిమేట్లీ 1.99 crores విలువైన బ్యాండ్ గుట్కా అండ్ పాన్ మసాలాను సీజ్ చేశారు. అంటే చిన్న సేలర్ దగ్గరే ఆగిపోకుండా మ్యానుఫ్యాక్చరర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు మొత్తం నెట్వర్క్ పై యాక్షన్ తీసుకోవడమే ఈ క్రాక్ డౌన్ లో ముఖ్యమైన మార్పు. ఇదే విషయంలో ఒక పెద్ద కాంట్రవర్సీ కూడా వచ్చింది. తుకారం ముండే గారిని ట్రాన్స్ఫర్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 250 crores తీసుకున్నారంటూ మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆరోపించారు. కానీ ఇది ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే. 250 crores నిజంగా కలెక్ట్ చేశారా ఆర్ఎల్స్ లైక్ దాన్ని తీసుకున్నారన్నదని ప్రాపర్ ప్రూఫ్ లేదు. అయితే ఇక్కడ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వచ్చింది. FDA ప్రైవేట్ రెస్టారెంట్ అండ్ హోటల్స్ పై ఇన్స్పెక్షన్ చేస్తుండడంతో ఈ మ్యాటర్ ని బాంబే హైకోర్టు వరకు వెళ్ళింది. అప్పుడు హైకోర్టు FDA ను ఒక సింపుల్ క్వశ్చన్ అడిగింది, ఎప్పుడు ప్రైవేట్ ఎందుకు అండ్ గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ లో ఉన్న వాటిని కూడా మీరు ఇన్స్పెక్ట్ చేస్తున్నారని అడిగింది. అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి FDA వచ్చింది. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కోర్టు ఈ క్వశ్చన్ అడిగిన మరుసటి రోజే FDA టీం అదే బాంబే హైకోర్టు పర్మిషన్స్ లో ఉన్న క్యాంటీన్ ఇన్స్పెక్ట్ చేయడానికి FDA అధికారులు అక్కడ చేరుకున్నారు. అంటే కోర్టు ప్రశ్న ఇచ్చింది గవర్నమెంట్ క్యాంటీన్ గురించి అండ్ FDA మరుసటి రోజే అదే హైకోర్టు పర్మిషన్స్ లో ఉన్న క్యాంటీన్ ని ఇన్స్పెక్ట్ చేసింది. ఇన్స్పెక్షన్ లో క్యాంటీన్ రిక్రూట్మెంట్ ఫుడ్ లైసెన్స్ లేదని గుర్తించి అండ్ అలాగే కంప్లైంట్స్ వచ్చే వరకు కూడా బిజినెస్ ఆపాలని ఆదేశించారు. ఇక్కడ తుకారం ముండే గారి అప్రోచ్ లో ఒకే ఒక విషయం కనిపిస్తుంది, ప్రైవేట్ బిజినెస్ అయినా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా ఫుడ్ సేఫ్టీ రూల్స్ అనేది అందరికీ ఒకటే. అందుకే కోర్టు అడిగిన ప్రశ్నకి FDA ఇచ్చిన ఆన్సర్ మాటల్లోనే కాకుండా మరుసటి రోజు యాక్షన్ లో కనిపించింది. మరి ఆయన యాక్షన్ వల్ల ఏం మారింది? 2 months లో అప్రాక్సిమేట్లీ 1100 పైగా రైడ్స్, మ్యానుఫాక్చరర్స్, హోల్సేలర్స్, రెస్టారెంట్స్, రిటైలర్స్ దగ్గర నుంచి క్విక్ కామర్స్ వేర్హౌస్ వరకు కూడా ఇన్స్పెక్షన్ జరిగింది. అంటే ఫుడ్ సేఫ్టీ వైలెన్స్ పై డిటెక్షన్, సీజర్, లైసెన్స్ సస్పెన్షన్ అండ్ FIRs, అరెస్టులు చాలా గణనీయంగా పెరిగింది. అయితే కల్తీ పూర్తిగా ఆగిపోయిందని చెప్పడానికి ఇంకా సరైన లాంగ్ టర్మ్ డేటా లేదు. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ లో తుకారం ముండే గారు రాకముందు ప్రతి ఫుడ్ లో కూడా కలర్ కనిపించింది అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా క్లీనింగ్ ని అండ్ అలాగే సమ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా రెస్టారెంట్ మెయింటైన్ చేస్తున్న వారికి నైట్ మేయర్ గా మారారు మన తుకారం ముండే గారు. అయితే తుకారం ముండే గారి యాక్షన్ వల్ల మహారాష్ట్రలో మెయిన్ గా మారింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కూడా ఫుడ్ కలర్ ని కలపడం కంప్లీట్ గా బ్యాన్ అయింది. మనం ప్రీవియస్ గా చూసుకునే షవర్మా గానీ, చికెన్ ఫుడ్స్ గానీ కలర్ తో కనపడేది. రైట్ నో మనకి కలర్ అనే పదం కూడా కనిపించట్లేదు మహారాష్ట్రలో. ఫుడ్ ప్రొడక్ట్ మన చేతుల్లోకి వచ్చే ముందు అది ఎంత సేఫ్ గా తయారైందని మనకు తెలియదు. ఫుడ్ లో అన్నెసెసరీ కలర్స్, అడల్ట్రేషన్, అన్హైజీనిక్ పారాసైట్ లాంటి తగ్గించడానికి ఒక ఆఫీసర్ తన స్థాయిలో స్ట్రిక్ట్ గా పనిచేస్తే దాని ఇంపాక్ట్ మాత్రం చాలా మందిపై ఉంటుంది. అండ్ తుకారం ముండే గారి రీసెంట్ యాక్షన్ లో ఫుడ్ అడల్ట్రేషన్ క్రాక్ డౌన్ మాత్రమే కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కి సేఫ్ అండ్ హెల్దియర్ ఫుడ్ అందించాలనే ఆబ్జెక్షన్ కూడా కనిపిస్తుంది. ఒక అధికారి ఇలా పనిచేసే ఒక స్టేట్ లో ఇంత పెద్ద మార్పు మొదలైతే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ ని ప్రాపర్ గా చేయగలిగితే అండ్ అక్కడుండే స్టేట్ ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందో మీ ఓకే వదిలేస్తున్నాం. అయితే తుకారం ముండే గారి వర్కింగ్ స్టైల్ మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఆయన తీసుకుంటున్న యాక్షన్స్ మంచివేనా లేక ఆయన అప్రోచ్ చాలా అగ్రెసివ్ ఉందా? మీ ఒపీనియన్ ఏదైనా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాన్ని చదువుతాను. అండ్ అలాగే
మీరు ఎంతవరకు ఈ వీడియో చూసారని అంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకున్నాం. నచ్చితే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం జెన్యూన్ తన్విని ఇప్పుడే సబ్స్క్రైబ్ which empowers the food safety commissioner మళ్ళీ కలుద్దాం. of the state. Signing off.